హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఒక మంచి స్నాక్స్ ఐటమ్ అండి. వర్షాకాలంలో ఇలా కనుక వేడివేడిగా స్నాక్స్ చేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా మనం రెడీ చేసేయవచ్చు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. దీని పేరేమో చీజ్ బ్రెడ్ పకోడా అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసేయవచ్చు. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని ఒక 200 గ్రామ్ వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు, సాల్ట్ తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని ఇందులో వేసేసి మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి. అలాగే ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. హాఫ్ కప్ వరకు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఈ కప్పు మెజర్మెంట్ వచ్చి 200 గ్రామ్ వరకు ఉంటుంది. అలాగే బియ్యం పిండి 100 గ్రామ్ వరకు ఉంటుందండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నాను. మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకపోతే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. ఈ పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ కలపడానికి నాకైతే 1/4 కప్ వరకు వాటర్ అనేది పట్టిందండి. తర్వాత బ్రెడ్ అయితే తీసేసుకున్నాను. 7 బ్రెడ్ వరకు తీసుకున్నానండి. వీడియోలో చూపిన విధంగా సైడ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసేయచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కవర్కి ఈ విధంగా చపాతీ కర్రతో మనము ఒకసారి చపాతీలాగా ఒత్తుకోవాలండి. నేనైతే చెడ్డర్ చీజ్ అంటారు కదా, అది తీసుకున్నాను. తీసేసుకొని పొడుగా కట్ చేసేసి బ్రెడ్ మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఇతో కవరింగ్ చేస్తూ ముందుగా అంతా కవరింగ్ అయ్యే విధంగా పిండిని పట్టించాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా. మనకు కనుక గ్యాప్ ఉన్నట్లయితే చీజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చాలా ఈజీగా, కొద్దిగా కేర్ఫుల్గా మనం ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఫస్ట్గా ఆయిల్ అయితే వేడైంది కదా, ఇందులో ఒక్కొక్కటిలాగా ఆయిల్లో వదలాలండి. ఒక 5 మినిట్స్ పాటు మనము మీడియం ఫ్లేమ్ మీద దాన్ని కదల్చకుండా తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. అలాగే రెండోది కూడా సన్నగా రెండో పక్కకు టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చూస్తుంటేనే ఎమ్మిగా ఉంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కనుక స్కూల్ నుంచి రాగానే ఇలా కనుక స్నాక్స్ చేసి ఇచ్చినట్లయితే, పిల్లలకి కనుక ఇలా స్నాక్స్ చేసి పెట్టారనుకోండి, ప్రతిసారి ఇలాగే చేసి మరీ అడుగుతారు. అంత బాగుంటుంది. మీకు కనుక చీజ్ కనుక నచ్చకపోతే పన్నీర్ కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఆప్షనల్. నేనైతే మా పిల్లలు చీజ్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ విధంగా చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయింది కదా, అలాగే టోటల్గా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.